ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కూడి వచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేక శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు బైబిల్ గ్రంథము నుండి కొద్ది మాటలు మీతో ముచ్చటించవాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథము తీసుకొని 145వ దావీదు కీర్తన 16వ వచనాన్ని మనం ఈరోజు పాఠ్యభాగంగా ధ్యానించుకుందాం. నీవు నీ గుప్పులను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుతున్నావు. భక్తుడైనటువంటి దావీదుతో దేవుడు ఉండి మాట్లాడే మాట ఏంటంటే, నీవు నీ గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాలం ముందు ఈ కూడికను మీరు దీవించి ఆశీర్వదించండి. నాతో మీరు ఉండి మాట్లాడండి. మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు మాకు అందించండి. కొద్ది మాటలు మేము మాట్లాడుచుండగా నీవు నాకు బోరగా ఉండి, మరి నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ మీరు నాతో ఉండి మాట్లాడి మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో కొద్ది మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం మందు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నీవు నీ గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. అవును, మరి దేవుడు ఆయన గుప్పెలను విప్పి మన హృదయాలోచనలోని హృదయాంతరాంగంలో ఉన్నటువంటి ప్రతి కోరికను, అనగా ప్రతి జీవి కోరికను ఈ మధ్యాహ్న కాలం ముందు తృప్తిపరుచుతున్నాడు. ఒకవేళ ఆయన తృప్తిపరచకపోయి ఉంటే మనం ఈ పాటికి ఇక్కడ ఉండేవారం కాదేమో. ఎందుకంటే 2016వ సంవత్సరంలో మనం అడుగు పెట్టేవాళ్ళం కాదేమో. ఈరోజు మరి క్షేమంగా భద్రంగా ఆయన రెక్కల చాటున రెక్కల నీడను దాచబడి ఉన్నామంటే ఆయన గుప్పెలు విప్పి, ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు, కోయవు, కొట్లను సమకూర్చుకొనవు, మరి అవి జీవించట్లేదా? అందుకని భక్తుడు అంటాడు కదా, బుద్ధి విజ్ఞాన సర్వసంపదలన్నీ కూడా ఆయన యందే గుప్తమై ఉన్నవి. కాబట్టి ఈరోజు బుద్ధి విజ్ఞాన సర్వసంపదలన్నీ కూడా ఆయన యందు గుప్తమై ఉన్నవి. కాబట్టి ఆయన గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నాడు. అనగా ఆయన ఆశీర్వాదాలు మనకి మధ్యాహ్న కాలం ముందు కురమరించనై ఉన్నాడు. ఒకవేళ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే ఈ మధ్యాహ్న కాలం ముందు మనం చేయవలసిన అంశాలు 3 ఉన్నాయి. ఎందుకంటే ఆ 3 విషయాల్లో మనం ఎప్పుడైతే దేవునికి అనుగుణంగా ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన కార్యాలు మనం నెరవేరుస్తూ, ఎందుకంటే ఆయనకు అనుగుణంగా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో ఆయన ఆశీర్వాదాల నుంచి, మన ధన సమృద్ధుల నుండి మనకి దీవెనలు అనేక రకాలుగా పుష్కలంగా దేవుడు సమృద్ధిగా కురమరించి మనల్ని దీవించనై ఉన్నాడు. మొట్టమొదటిగా 123వ దావీదు కీర్తన 2వ వచనంలో ఒక చరణాన్ని చదువుకుందాం. ఎందుకంటే ఈరోజు ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే యేసుక్రీస్తు అడుగుజాడల్లో మనం 3 విషయాల్లో మనం జాగ్రత్తగా నడవలసిన బద్దులమై ఉన్నాం. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కనులు అతని తట్టు చూడవలెను. కీర్తనకారుడు సెలవిచ్చేది ఏంటంటే, మనం ఆయన వైపు చూడాలి. మొట్టమొదటిగా ఏంటంటే ఆయన వైపు చూడాలి. చాలామంది ఈ రోజుల్లో దేవుని వైపు చూడరు. చాలామంది మనుషుల వైపు చూస్తూ ఉంటారు, ఉన్నత స్థితి గల వారి వైపు చూస్తూ ఉంటారు, ఆస్తిపరుల వైపు చూస్తూ ఉంటారు. ఎన్నెన్నో రకరకాలుగా మన చూపులు ఉంటాయి. అదే స్త్రీలైతే రకరకాల చీరల మీద ఉంటుంది వారి మనసు చూపు, లేదంటే అనేక నగల మీద వారి మనసు ఉంటుంది. అనేక రకాల చూపు ప్రజ్వలింప చేస్తాం, కానీ మనం చూడవలసిన వారి వైపు మాత్రం మనం చూడం. దేవుని వైపు చూడాలని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. అనగా ఒక దాసి ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసి ఏ విధంగా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మా వెళ్ళొస్తాను అని చెప్పి దాసి చెప్పినప్పుడు, కుమారి ఆగు అని అంటూ ఉంటుంది. వెంటనే ఓహో, నా యజమానురాలు నన్ను ఆగమందంటే ఏదో బహుమానం తీసుకొచ్చి నా బిడ్డలకు తీసుకెళ్ళమని ఇస్తుందేమో అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి దాసి ఆ యజమానురాలు ఇంటిలోకి వెళ్ళి ఏమన్నా పట్టుకొస్తుందేమో అని వచ్చే వరకు ఆ చూపంతా ఆవిడ చేతుల మీదే ఉంటుంది. కాబట్టి ఆ దాసి ఏ విధంగా తన యజమానురాలు చేతి తట్టు చూసును, దాసుడు తన యజమానుడి చేతి తట్టు చూసును, అదేవిధంగా మనం యేసు వైపు చూడాలి. అనగా ఎందుకంటే ప్రతి ఒక్కరూ యేసు ప్రభు సాయంత్రానికి తమ బిడ్డలకు ఏదో చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నా బిడ్డలైనటువంటి ప్రజలకు ఏదో ఒక బహుమానాన్ని నేను ఇవ్వాలని చెప్పేసి ఒక తండ్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బిడ్డలకు ఏ విధంగా కొన్ని పొట్లాలు కొన్ని బహుమానంగా ఇంటికి బిడ్డలకు తీసుకొస్తూ ఉంటాడో, అదేవిధంగా యేసు ప్రభు కూడా నా బిడ్డలకు ఏదో ఒక రకంగా ఆశీర్వాదాలు కుమ్మరించాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్య భాగం సెలవించినట్లుగా నేను ఏదో ఒక బహుమానం వీళ్ళకి ఇవ్వాలి అనే సందర్భంలో వెంటనే వీళ్ళు చేసేటువంటి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన బహుమానాన్ని తేవాలనే ఉద్దేశం కలిగి ఉన్నాయి. అయితే ఆయనకి అవకాశం ఇవ్వకుండా మనం పాపం చేసి ఆ బహుమానాన్ని పొందుకోలేకపోతున్నాం. ఒక దాసుడు తన యజమాని చేతి తట్టు ఏ వైపు చూస్తాడో, ఒక దాసి తన యజమానురాలు చేతి వైపు ఏ విధంగా చూస్తుందో, ఒక దేవుని ఆశ్రయించిన భక్తుడు, రక్షింపబడిన భక్తుడు, విశ్వాసైన భక్తుడు, యేసు
యేసుక్రీస్తు వైపు మనకు చూపు ఉండాలి, మన కన్నులు ఆయన వైపు చూడాలి. ఎప్పటి వరకు చూడాలంటే ఆయన మనల్ని కరుణించే వరకు చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే భక్తుడు అంటాడు కదా, ఆ బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి ప్రభునందు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి ప్రభునందు. విభుడే తీర్చును ఇలా నా చింతలు, అభయముతో స్తుతించు ప్రభో. యేసుని కొరకై ఇలా జీవించెద, బాసురముగనే నన్ను దినము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మన బుద్ధి విజ్ఞాన సర్వసంపదలైన ఆయన గుప్తమై ఉన్నాయో, ఆయన ప్రతి జీవి కోరికను తీర్చనై ఉన్నాడు. అయితే మనం ఎప్పటి వరకు ఆయన వైపు చూడాలంటే, ఆయన మనం కరుణించి, నా కుమారుని నిన్ను కరుణించాను, నా కుమారుని నీ ప్రార్థన ఆలకిస్తున్నాను అనేటువంటిగా ఆయన మనం కరుణించే వరకు చూడాలి. ఎందుకంటే సిలువ మీద దొంగ ఆయన గాయాల వైపు చూశాడు, ఆయన సిలువ వైపు చూశాడు. ఎడమ వైపు అయితే దొంగ అయితే, అయ్యా నీవు దేవుడు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చున్నప్పుడు అదే దొంగని ఆగమన్నాడు. నువ్వు ఆగు, ఎందుకంటే మనకైతే ఇది సమర్థుడు. మనమైతే చేసిన నేరాలకి, మనం చేసిన పాపాలకి ఇది మనకైతే శిక్ష అనుభవించడం సమంజసం. కానీ యేసు ఏం చేశాడు? ఆయన దేవుడైనా అర్థమవుతుంది, ఆయన దేవుని కుమారుడైనా అర్థమవుతుంది. ఆయన సిలువ వేయబడుతున్నాడు, ఆ సమాధి చేయబడతాడు, ఆ తిరిగి 3వ దినాన్ని లేస్తాడు, సజీవుడే, ఆయన రాజ్యానికి వారసుడవుతాడు. ఆయన రాజ్యానికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అయ్యా నీ గాయాల్లో చూస్తున్నాడు, యేసు వైపు చూస్తున్నాడు, యేసు గాయాల్లో చూస్తున్నాడు. తన పాపం తనకు అర్థమైపోయింది, డైరెక్ట్గా లైవ్ అయిపోయింది. వెంటనే యేసు గాయాల్లో చూసేటప్పటికి తన పాపం తను ఒప్పుకున్నాడు. అయ్యా నీ రాజ్యానికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. వెంటనే దేవుడు ఏమన్నా లేట్ చేశాడండి? ఎక్కడా లేట్ చేసినట్టుగా లేఖనాలు లేవు. వెంటనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని దేవుడు చెప్పాడు. ఒక వాస్తవం అయితే యేసు ప్రభు అనాలి, దొంగ నువ్వు ఎప్పుడైనా ఆల్నైట్ ప్రార్థన చేసావా? ఎప్పుడైనా చర్చికి వచ్చావా? ఎప్పుడైనా బైబిల్ చదివావా? ఎప్పుడైనా పాటలు పాడావా? ఎప్పుడైనా నా గురించి తెలుసుకున్నావా? వెంటనే నీకు నేడు కూడా పరదేశం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నావు కదా, ఇది నీకు న్యాయమా అనాలి. ఎప్పుడైతే విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి కాబట్టి, ఎప్పుడైతే దేవుని గాయంలోకి దొంగ ఆ కనులు చూశాడో, వెంటనే దేవుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి లూసిఫర్, అనగా ఆయన్ని ఎదురికించినటువంటి, ఆయనతో పోల్చుకున్నటువంటి లూసిఫరు క్రింద పడదోయబడింది. వెంటనే విరిగినలిగిన హృదయంతో ఎప్పుడైతే ఆయన గాయాలకు చూశాడో, ఆ ఒక గజ దొంగ అనేటు పేరు పట్టినటువంటి గజ దొంగ వెంటనే పరదేశుకొని పోబడ్డాడు. మరి అటువంటి ధన్యత మనకు కావాలంటే వెంటనే ఆయన వైపు చూడాలి. ప్రతి మానవుడు కూడా రక్షించబడి యేసును అంగీకరించి, ఎందుకంటే ఎప్పుడైతే మన సిలువ వైపు ఆయన వైపు చూస్తామో, మనం దేవుడు మన మొర ఆలకించి మనకి ఆ ఆశీర్వాదాల నుంచి మనకి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అందుకే భక్తుడు అంటాడు కదా, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. మన కలుషాలను కడిగేసి మన పాపస్థితిని ఒప్పుకొని మనం దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో, వెంటనే దేవుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనిపించుకునే వరకు దొంగ ఏ విధంగా ఆయన వైపు చూశాడు, మనం కూడా ఈ మధ్యాహ్న కాలం ముందు ఆయన వైపు చూసి మనం మేలు పొందాలి. అదేవిధంగా రెండవ విషయం ఏంటంటే, మన పాఠ్యభాగం ఆశీర్వాదము అనగా కోరికలు. ఈ పాఠ్యభాగంలో నుండి మొట్టమొదటి విషయం నేర్చుకున్నది ఏంటంటే, మనం ఆయన వైపు చూడాలి. ఎప్పటి వరకు చూడాలి అంటే, ఆయన మనల్ని కరుణించే వరకు చూడాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. రెండవ విషయం కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనం, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా ఈ మధ్యాహ్న కాలమందు సమీపంలో ఉన్నాడు. చాలామంది మొరపెడతారు, ఎందుకంటే మొరపెట్టడాల్లో రకాలు ఉన్నాయి. నిజంగా మొరపెట్టాలంటే మొరపెట్టడం వేరు, నిజంగా మొరపెట్టడం వేరు. కాబట్టి మొట్టమొదటిగా మన కన్నులు ఆయన వైపు చూడాలి. ఎప్పటి వరకు చూడాలంటే, ఆయన మనల్ని కరుణించే వరకు చూడాలి. రెండో విషయం ఏంటంటే, నిజమైన మొరపెట్టాలి. మొరపెట్టడం కాకుండా నిజంగా మొరపెట్టాలి. మధ్యాహ్న కాలమందు ఒకానొక సందర్భంలో సుంకరి పరిసేయుడు ఆకాశం వైపు చూశారు, దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. వాళ్ళిద్దరూ మొరపెడుతున్నారు. అయితే సుంకర్ అంటాడు కదా, ఆ ప్రభు ఆకాశం వైపు కనులెత్తి చూసి, నేను నీకు మొరపెట్టడానికి కూడా యోగ్యుడిని కాదు, నన్ను క్షమించిన మొర ఆలకించమని తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తుంటే, అదే పరిసేయుడు అంటాడు కదా, అయ్యా నీకు అనేక రకాల మీటింగ్లు పెట్టినప్పుడు చాలా చందా డబ్బులు ఇచ్చాను, లేకపోతే ఎన్నో గొప్ప కార్యాలు చేశాను, ఎంతోమందికి బట్టలు ఇచ్చాను, ఎంతోమంది మీటింగ్లు పెట్టినప్పుడు చందాలు ఇచ్చాను, బియ్యం ఇచ్చాను, ఇవన్నీ మీరు డిక్షనరీలో రాసుకోలేదు ప్రభా, తాను హెచ్చించుకొని మాట్లాడుతున్నాడు. అయితే సుంకరి ప్రార్థన నిజమైన మొరపెట్టాడు. ఎప్పుడైతే నిజంగా మొరపెట్టాడో, దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు, నీ ప్రార్థన నేను విన్నాను సుంకరి అన్నప్పుడు యథార్థ హృదయం కలిగి నీవు ఇంటికి వెళ్ళమని చెప్పి దేవుడు మొరపెట్టి చెప్పాడు. కాబట్టి ప్రతి భక్తుడు కూడా నిజమైన మొరపెట్టాలి. కాబట్టి ఏ విధంగా నిజమైన మొరపెట్టి దేవుడు ఆలకించాడు అనేది ఇక్కడ సుంకరి పెట్టినటువంటి నిజమైన మొరను బట్టి మనం ఆలకిస్తున్నాం. కాబట్టి పరమ దేవుడు అనేది తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి శిరమును వంచి మరి ఎప్పుడైతే సుంకరి మొరపెట్టాడో, వెంటనే దేవుడు ప్రార్థన ఆలకించి, నీ ప్రార్థన నేను విన్నాను సుంకరి, నీవు నీ తిరిగి ఇంటికి వెళ్ళమన్నప్పుడు ఎంతో సంతోషంతో వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. మూడో విషయం ఏంటంటే, భయభక్తులు
భయభక్తులు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా మన కన్నులు ఆయన వైపు చూడాలి. ఎప్పటి వరకు చూడాలండి? ఆయన కరుణించే వరకు చూడాలి. రెండవదిగా నిజమైన మొర పెట్టాలి. ఎప్పటి వరకు పెట్టాలి? ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే వరకు పెట్టాలి. మూడవదిగా భయభక్తులు కలిగి ఉండాలి. ఈ మధ్యాహ్న కాలంలో చాలామంది ఈ రోజుల్లో భక్తి చేస్తున్నారు. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఎందుకంటే భయం గలవాడు తిరిగి మళ్ళీ లోకంలో ప్రవేశింపలేడు. భక్తి గలవాడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేడు. కాబట్టి ఈ రోజుల్లో భక్తి కాదు, భయము భక్తి రెండు కలగాలి. ఒక ఉదాహరణగా ఏబు గారిని తీసుకుంటే, ఊజు దేశపు రాజు, మరి అందగాడు, అజానుభావుడు, ఎన్నో సౌందర్యవంతుడు. అటువంటి వారికి మరి వచ్చిన శ్రమలు చివరి వరకు కూడా, ఎందుకంటే భార్య బిడ్డలు పోయారు, ఆస్తిపాస్తులు పోయినాయి, సమృద్ధి ఆకాశం అన్ని విధాల నష్టపడినప్పుడు కూడా, సాతాను శోధించినప్పుడు కూడా ఆయన చివరి వరకు రెండింతల ఆత్మ కలిగి, అంటే రెట్టింపు ఆశీర్వాదాలు పొందే వరకు కూడా ఆయన భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టి యేసు ప్రభు చేత ఏబు మాట్లాడించుకునే మాట ఏంటంటే, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అని చెప్పి ఆయనతో సాక్ష్యం పొందాడు. ఇది మనం ఇచ్చిన సాక్ష్యం కాదు, పక్కింటి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం కాదు, పాస్టర్ గారు ఇచ్చిన సాక్ష్యం కాదు, ప్రజలు ఇచ్చిన సాక్ష్యం కాదు. స్వయంగా దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఏబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడిని దేవునితో సాక్ష్యం పొందినటువంటి గనుడు ఏబు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏబు చెక్కు చెదరని విశ్వాసంతో చివరి వరకు రెండింతల ఆశీర్వాదాలు పొందే వరకు కూడా ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నందుకు రెండింతల ఆశీర్వాదాలు ఏబు పొందుకోగలిగాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం మందు మొట్టమొదటిగా 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మన కనులు ఆయన వైపు చూడాలి. ఎప్పటి వరకు చూడాలంటే ఆయన కరుణించే వరకు చూడాలి. రెండవది నిజంగా మొరపెట్టాలి. ఎప్పటి వరకు మొరపెట్టాలి? ఆయన మనకు ప్రత్యుత్తరం ఇచ్చే వరకు మొరపెట్టాలి. మూడవ విషయం, మనం భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఎప్పటి వరకు ఉండాలి? ఆయన మనకు రెండింతల ఆశీర్వాదాలు పొందే వరకు కూడా మనం ఈ మధ్యాహ్న కాలం మందు వేచి చూడాలి. కాబట్టి గుప్పెలు విప్పి ఆయన ప్రతి వారి కోరికలు తీర్చకపోతే ఈ మధ్యాహ్న కాలం మందు మనం ఇప్పటి వరకు బ్రతికి ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఆయన రాకడ చాలా త్వరలో ఉంది. మరి యథార్థ హృదయం కలిగి చెడుతనాన్ని విసర్జించి నీతిని అనుసరించు. మనం ఎప్పుడైతే ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి మనం ఆయన వైపే చూస్తూ నిజంగా మొరపెడుతూ భయభక్తులు కలిగి జీవితంలో జీవిస్తూ ఉంటాము, ఆయన గుప్పెలు విప్పి ధన సమృద్ధి అనేక విధాల నీ ఆరోగ్యాన్ని తృప్తిపరచబోతున్నాడు, నీ ఆర్థిక సమస్యలను తృప్తిపరచబోతున్నాడు, నీ అనారోగ్యాన్ని తృప్తిపరచబోతున్నాడు, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మరి ఈ కృపలన్నీ మీరు పొందుకోవాలంటే మీరు అన్ని ఆయన అడుగుజాడలు నడిచి ఆయన మేలుకు పాత్ర అవ్వాలని దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో మన బిడ్డలందరికీ, మన సంఘ బిడ్డలందరికీ, ఆయన అడుగుజాడలు నడిచే ప్రతి ఒక్కరికి కూడా ఈ మేలులన్నీ పొంది ఆయన రక్షణ పొంది ఆయన రాకడికి సమాయత్తపడాలని దేవుడు ఈ వాక్యాన్ని దీవించి తమ వెనుకలో దీవించరుగాక, ప్రతి ఒక్క అవసరతలు మన మహిమలో తీర్చరుగాక అని వేడుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి తన వెనుకలో భద్రపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలం మంది విన్నటువంటి మాటలు మీరు వారి హృదయాలు భద్రపరచండి. ప్రతి ఒక్కరూ నీ వైపు చూడాలి. రెండవది నిజముగా మొరపెట్టాలి. మూడవది భయభక్తులు కలిగి ఉండాలి. అటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అటువంటి కృప బిడ్డలకు అనుగ్రహించండి. మీరు ఈ మాటలను వారి హృదయాల్లో భద్రపరిచి నీ రాకడకు సమయత్తపరిచేటువంటి ప్రతి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో కొద్ది మనలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు కొద్ది మాటలు దీవించి తన వేడుకలో భద్రపరచునుగాక.